అందుకని పేర్లు పెట్టడం వల్లే మనకు అవి పెరిగిపోతున్నాయి. ఆ పేరు పెట్టడం ఏంటి, మనం గతంలో గత జ్ఞానంలోంచి ఆ జ్ఞాపకం. ఎవరిది ఈ సౌండ్? లేకపోతే సంగీతం. ఆ? రేఖ గారు అన్మ్యూట్ చేయలేదమ్మా. ఆ తమ్ముడు. మ్యూట్ చేయండి, మ్యూట్ చేయండి, మ్యూట్ చేయండి, మీరు మ్యూట్ చేయండి. ఉమ్. అంటే మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ పేరు పెట్టడం అన్నదే మనం వెంటనే పేరు పెట్టేస్తూ ఉంటాం. ఆ రెండు ఒకసారి జరిగిపోతున్నాయి. ఈ రెస్పాన్స్ పేరు పెట్టడం అన్నదే మనం అనుభవించడం. ఎక్స్పీరియన్సింగ్, అనుభవించేటప్పుడు అక్కడ ఎక్స్పీరియన్సర్ లేడు, అనుభవించేవాడు ఉండడు, అనుభవం లేదు. ఇది సంఘర్షణకు అతీతంగా జరుగుతుంది. అంటే ఏంటి, మనం పేర్లు పెట్టి పదాల్లోకి తేవడం వల్లే అనుభవంగా మారిపోతుంది, లేకపోతే అనుభవించడమే ఉంటుంది. ఈ సంఘర్షణే మనం సెల్ఫ్గా ఫోకస్ చేస్తున్నాం. కాన్ఫ్లిక్ట్ అంతమైతే ఆలోచన అంతమైపోతుంది. అప్పుడే మనకు అనంతత్వం అన్నది అక్కడ వస్తుంది. అర్థమైందా? అంటే పేరు పెట్టడం అనేది గతంలోంచి వచ్చిన జ్ఞానంలోంచి పేరు పెట్టేస్తాం. పేరు పెట్టడంతో అన్ని ఎక్కువైపోతున్నాయి. ఆ పేర్లు పెట్టకుండా యాజ్ ఇట్ ఈస్ గా చూస్తే అది అంతమైపోతుంది. మనం అలవాటు అయిపోయాం అనమాట, నేమింగ్, వర్డింగ్, ఇలాగా. అర్థమైందా వసంతలత? అంటే నాకు అంటే బాధపడింది ఏంటంటే ఈ కోరిక కాన్ఫ్లిక్ట్ రెండు ఒకటే అనిపిస్తున్నది. దే అంటే రెండు ఒకటే. అంటే ఒకటి రిజల్ట్ లాగా మనం చూడకుండా, అంటే ఏదైనా విషయాన్ని అంటే ఎక్స్టర్నల్ పరిస్థితులు ఏమైనా ఉంటాయనుకో, ఎన్వైరన్మెంట్ దాని నుంచి అది చూడగానే మనకి ఏమిటంటే యాజ్ ఇట్ ఈజ్ చూడకుండా ఆ, మనలో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. అంటే కొంతసేపు చూస్తాము కానీ వెంటనే ఏంటంటే ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది డిస్టర్బ్ చేస్తుంది. ఏ విధంగా డిస్టర్బ్ చేస్తుంది అంటే అది నాకు కావాలి, నేను అలాంటిది అయి ఉండాలి, నాకు కూడా అది ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయం కోరిక. ఆ కోరిక అలా ఉండడం వల్ల, లేకపోవడం వల్ల సంఘర్షణ. కాన్ఫ్లిక్ట్ రెండు. ఆ అదే ఆ సంఘర్షణ కోరికకి తేడా ఏం లేదు. కోరికుంటే ఎక్కడ కోరికుంటే అక్కడ డెఫినెట్ గా సంఘర్షణ అనేది ఉంటుంది. అది అయితే చెప్పేది. మనకు ఆ సంఘర్షణ లేకుండా ఉండాలి అనేటువంటిది కూడా ఒక కోరికే. ఉమ్. అందుకని అక్కడ ఏది డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం గలగడం చూడాలి. సెల్ఫ్ కాన్షియస్నెస్ లో డిస్టర్బెన్స్ లేకుండా కామ్ గా యాజ్ ఇట్ ఈజ్ ఒక విషయాన్ని చూసినప్పుడు, అంటే నాకు కావాలని కానీ ఏమి అనే సంచలనం లేకుండా చూస్తే అదే ఎక్స్పీరియన్స్, అదే దాని నుంచే మనం అంటే అలా చూడగలగాలి. అదే కావాలి మనకి. అంతేగాని మనం ఇమ్మీడియట్ గా ఏది చూసిన వెంటనే అది నాకు కావాలి అనే కోరికలు వచ్చేయడం, అది ఒక రకమైన డిస్టర్బెన్స్ గా చెప్తున్నారు. కోరిక అనే విషయాన్ని ఒక బాధలోంచి కోరిక రియాక్షన్. రావచ్చు, ప్లెజర్ లోంచి కూడా రావచ్చు. ఆ బాధ చూసినా సరే అమ్మా నాకు ఆ బాధ రాకూడదు అనేటువంటి ఒక సేఫ్టీ మెజర్ వచ్చేటట్టుగా అలాగ సంచల రియాక్షన్ వస్తుంది. అందమైన విషయం కానీ మంచి విషయం, రకరకాలుగా ఏదో ఎంజాయబుల్ థింగ్స్ చూసిన వెంటనే నాకు అది ఉంటే బాగుండు అనేటువంటి డిస్టర్బెన్స్ ఉంటుంది. సో వీటన్నిటికీ మూలం ఏమిటంటే మన సెల్ఫ్ కాన్షియస్నెస్, అంటే ఆ సెల్ఫ్ అనేది. సో దాని నుంచి మనం బయటపడాలి అని సెల్ఫ్ అంటే చెప్పారు. తర్వాత ఆలోచనలే, థాటే. హా, థాట్ ఆలోచన లోంచి బయటపడితేనే. ఆలోచన ఉమ్. బయటపడ్డం. తర్వాత అదే ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. అనుభవం ఉన్న చోట యాక్చువల్లీ ఎక్స్పీరియన్సర్ ఉండడు, అనుభవమే ఉంటుంది. అదే అనుభవించడం. అసలైనటువంటి స్థితి. ఎక్స్పీరియన్సింగ్ ఉన్న దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్స్పీరియన్సింగే ఉంటుంది. అంటే ఎక్స్పీరియన్సింగే ఉంటుంది. దాంట్లో ఇంకా ఇది కావాలి, అది మనం ఎప్పుడు కావాలి అనుకుంటున్నాం అంటే గతంతో మనం
సంబంధం పెట్టుకున్నట్టయితే, అంటే మన దానికి ఒక పేరు పెట్టి అలాగ మనం రికగ్నైజ్ చేసినట్టయితే ఏదైనా ఎక్స్పీరియన్స్ ని, అప్పుడేంటంటే అది రైట్ ఎక్స్పీరియన్స్ కాదు, కరెక్ట్ సత్యమైన ఎక్స్పీరియన్స్ కాదు. ఎందుకంటే దాన్ని మనం గతంతో దేంతోనో పోల్చుకుంటూ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం అనేది అది అసత్యం, అంటే యథార్థ స్థితిలో ఉండకపోవడం. అది అక్కడ చెప్తారు. అంటే అదే విషయంలో వినికిడి విషయంలో కూడా అదే చెప్పారు. అంటే లిసనింగ్ అనేది ఎలా ఉండాలి అంటే ఏదో అవగాహన, రెఫ్యూజలు, తిరస్కారం రెండు లేకుండా అలాగా వింటేనే, అంటే మనసులో ఏ భావం లేకుండా విన్నప్పుడు మాత్రమే ఆ కమ్యూనికేషన్ సరిగ్గా జరుగుతుంది. జ్ఞానంతో లేకపోతే మనం ఏదో పోల్చకుండా, ఏమంటావు, గతంలో ఆర్జించిన ఈగో జ్ఞానంతో పోల్చకుండా, ఏది కూడా జస్టిఫై చేయకుండా అలా వినగలగాలి. అసలు నిజమైన లిజనర్ చాలా అరుదుగా ఉంటాడంటున్నారు. అందులో లిసనరే ఉండడు అలాంటప్పుడు కదా. అంటే ఇవన్నీ పోల్చకుండా వింటే మనకి ఇమ్మీడియట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది, ఆ గత జ్ఞానం అక్కడికి తేకుండా ఉంటే. కానీ గత జ్ఞానం అనేది అవరోధంగా ఉంటుంది, కరెక్ట్ పూర్తి కమ్యూనికేషన్ జరగదు, మనం పోల్చుకుంటూ వింటూ ఉంటాం కాబట్టి అని. సో అది అంటే అదే ఆ లిసనరు అనే ఒక లిసనర్ తాలూకు పాత్ర ప్యాసివ్ గా ఉండాలి అక్కడ. అంటే అదే చెప్పారు, ప్యాసివ్ గా ఉండాలి అంటే వినాలి కానీ ప్యాసివ్ గా ఉండాలి. అంటే మరో దాంతో రెఫరెన్స్ పెట్టుకోకుండా వినగలగడం అనేది సరి అయినటువంటి వినికిడి అని మొదట్లో చెప్పారు. సో ఆ విధంగా అక్కడి నుంచే మొదలైంది ఈ కోరిక అనేది. అంటే మనిషిలో ఉండేటువంటి ఆ సెల్ఫే కోరికలాగా బయటపడుతూ ఉంటుంది, అది మనం గమనించగలగాలి. నిజమైన అనుభవించడంలో ఎక్స్పీరియన్సర్ గాని, ఎక్స్పీరియన్స్ గాని, అనుభవము అనుభవించేవాడు ఉండడు. అనుభవంగా అది ఉమ్, మారదు, దానికి ఒక పేరు పెట్టి అలా అనుభవంగా మారుస్తాం మనం. నిజమైన ఉమ్, అనుభవించడం అనే దానిలో ఎక్స్పీరియన్సింగ్ అంటే అక్కడ ఇప్పుడు ఈ ఆలోచన అంతా ఆగిపోయినప్పుడే అసలైనటువంటి ఉంటుంది అని చెప్పారు. ఆలోచన ఉమ్, వల్లే మనకి సంఘర్షణ. అసలు ఆవిడ అడిగారు కదా, సంఘర్షణ లేకుండా, కోరిక లేకుండా జీవించగలమా అని. అదే మా జీవితం అని. అంటే మనం ఆలోచన బ్యాక్గ్రౌండ్ తో ఉండబట్టే గతంతో ఉన్న వాటిని, ఆలోచన అంటే అది గతమే, గతంతో మనం అన్నిటినీ పోలుస్తాం. అందువల్ల ఉమ్. ఏంటవుతుంది, అది రియాలిటీ అనే దానికి దూరం అయిపోతున్నాం. మనం ఆ ప్రాసెస్కి అలవాటు అయిపోయాం. ఆ ప్రాసెస్ అంతా అవగాహన చేసుకుంటే దాంట్లోంచి బయటపడగలం. నిరంతరంగా మనలో ఏదో వాళ్ళ గతంతో పోలుస్తూ ఉంటాం. ఏ కొత్త దాన్ని కూడా మనం తీసుకోలేము. కొత్తదాన్ని గతం అదే మళ్ళీ అది పాతదాన్ని కొత్తగా ఉండదు, కొత్తని పాతగా మనం మార్చుకునే తీసుకుంటాం. మార్చేస్తున్నాం. అది అలా ఉమ్. మార్చడంలో మనం ఎంతో హాయిగా జయప్రదంగా ఫీల్ అవుతాం. అది దాంట్లో సుఖం ఉంది జాగ్రత్త. అది అది ఏంటంటే ఏదో నాకు తెలుసు అని ఒక సంతృప్తి అనమాట. అర్థమైందా అందరికీను? కానీ కొంచెం అంటే కష్టమే ఇది అర్థం మాత్రం కొంచెం. అంటే ఎప్పుడు కష్టం కాదంటే, మనం అంటే ఎవరు? మన అనుభవాలు, గత అనుభవాలు, వాటికి ఓ పేర్లు పెడతాం ఏదైనా ఒక సెన్సేషన్ కి. ఆ పేరు పెట్టేసరికల్లా అది పవర్ ఎక్కువైపోతుంది. పేరు పెట్టినంతసేపు అది అలా అబ్జర్వ్ చేస్తే పోతుంది. పేరు పెట్టేసరికల్లా దానికి పవర్ పెరిగిపోతుంది, నేను అన్నదానికి. ఆ విషయం మనం గమనించాలి. ఉమ్. రెండోది, మనము అంటే ఎవరు? ఈ గత ఆలోచనలే కదా. ఆ గతం అంతటితో ఉన్న జ్ఞాపకాలే నేనుగా జీవిస్తున్నాం. అలాంటివన్నీ అర్థమవుతే ఈ టాపిక్ ఏం కష్టం కాదు కదా. ఉమ్. ఇప్పుడు ఏ కొత్త విషయం కూడా పాతదాంతో కంపేర్ చేయకుండా ఉండవు. ఆ కంపేర్ చేయడాన్ని అవగాహన తీసుకుంటాం. అంటే అది కన్వీనియంట్ మనకి. ఉం. అలవాటు, అలవాటు నిజం కష్టపడకుండా. చెప్పాలంటే అది తప్ప మరొకటి రాదు మనకి. కొత్తగా తెలుసుకోవడం గాని, ఏమీ లేకుండా వినడం గాని మనకి చేత కావట్లేదు. గతంతో పోలుస్తున్నాం అన్ని. ఆ పోల్చేసి తృప్తి పడిపోతున్నాం, ఏదో మనకు అర్థమైపోయిందని.
రామపుత్రి గారు, మీకేమైనా అర్థమైందా? నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే అండి. అంటే ఇక్కడ ఈరోజు ఇంకొక కొత్త విషయం తెలిసింది మేడం. అంటే పెయినే కాదు, ప్లెజర్ కూడా కష్టమే, బాధతో కూడింది అని. అది ఎలాగా ఇంకా కావాలి ఇంకా కావాలన్న తపన వల్ల మనకి సంఘర్షణ మొదలవుతుంది. అవును మేడం, అది వాస్తవం. అసలు బాధ కంటే కూడా ప్లెజరే ఎక్కువ ఘర్షణతో అది కూడింది అనేది బాగా అర్థమవుతుంది. అర్థమవుతే అది కరెక్ట్. ఎందుకు అంటే ఆ సంతోషం తెచ్చుకోవాలనే ప్రయత్నం ఒక అదొక పెద్ద బాధ. అంటే లాంగ్ టైంలో కూడా బాధనే. అంటే అది దొరకలేదు దొరకలేదు, అక్కడ లేదు లేదు అని ఇది ఇది ఒక ఒక లాంగ్ టైం. అంటే అది దక్కేంత వరకు ఆ ఘర్షణ, ఆ బాధ అవన్నీ అనుభవించాలి. అంటే నిజమైన బాధ కొంతసేపు ఉంటే, సంతోషం కోసం పోరాడే బాధ చాలా లాంగ్ అనేది అర్థమవుతుంది మేడం. అవును. అంటే మనం ఏమనుకుంటామంటే ఉమ్, ఒక 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 బాధ వచ్చిందంటే అదే బాధనే ఆమ్, చాలా ఇది అనేది అనుకుంటున్నాము. కానీ ఈ సంతోషం కోసం పోరాడే ఒక ఘర్షణ మాత్రం అది బాధ కాదు అనేది ఒక అందరికీ ఒక అభిప్రాయం ఉంది. ఏ ఏమని అంటే సాధించడం కోసం చేసే ప్రయత్నం కాబట్టి అది బాధ కాదు అని అంటున్నారు. కానీ నిజంగా చూస్తే దానికి ప్లెజర్ కోసం చేసే ప్రయత్నము బాధనే. దాని తర్వాత అంటే ఒక బాధతోటి కూడిన దానిది అది కూడా బాధనే. అయితే బాధతోటి కూడినది తాత్కాలికంగా వస్తుంది. అంటే ఆ బాధ సడన్గా వస్తుంది, సడన్గా కొంత కొంత టైం ఉండి వెళ్ళిపోతుంది. కానీ ఈ సంతోషం కోసం చేసే సంఘర్షణ మాత్రం చాలా లాంగ్ టైం ఉంటుంది అనేది, అంటే రెండు దుఃఖకరమైనదే అనేది ఇక్కడ చాలా అద్భుతంగా నేను చెప్పారు మేడం. రెండోది ఏంటంటేనండి, ముందుగానే గతంలోంచి ఉన్న అనుభవాలతో ఆ ఆ, ఫోకస్ లోనే మనం చూస్తాం. అందువల్ల ఏంటంటే అవును కొత్తదనాన్ని ఇన్వైట్ చెయ్యం. అవును మేడం. నిన్న ఏదో అయితే చేసాం చాలా బాగుంది, ఇవాళ అదే గ్రౌండ్ లో చేస్తాం. అవును మేడం. అంతేగాని ఈ క్షణం ఇంకా కొత్త, ఇంతకంటే బాగున్న స్థితి రావచ్చని మనకు అనిపించదు. అవును మేడం. అదొకటి. ఇప్పుడు ఎప్పుడే కానీ గతంతో పోలిక వచ్చిందంటే అది అనుభవం అయిపోతుంది. ఏంటండి మీ అను మాట విని? అనుభవం అనుభవం గతంలోకి మారిపోయినప్పుడు ఆ, గత అనుభవం అనేది ప్రతి ఒక్కటి గతంలోకి మారిపోతుంది కదా మేడం. అనుభవం అంటేనే అదే గతంలోకి మార్చేసాం. ఉమ్. ఉమ్. గతంలోకి మారడం వల్ల ప్రతిదీ మళ్ళీ, గతంతో చూస్తున్నాం గనక గతంలోకి మార్చేస్తున్నాం. అవును మేడం, గతంలోకి మారడం వల్ల మళ్ళీ ఏమవుతుందంటే అది కావాలనేది మళ్ళీ రిపీట్ కావాలా అనే ఒక ఇది ఏర్పడుతుంది. దానివలన మళ్ళీ మళ్ళీ సెన్సేషన్ దానికోసం అలాగా. అంటే అనుభవము అంటే అనుభవానికి గతం ఉండదు కదా మేడం. అనుభవించడం, ఎక్స్పీరియన్సింగ్ అంటే అక్కడ ఆ, మనసుకు అతీత స్థాయిలో జరుగుతుంది. ఇప్పుడు వినడం తీసుకోండి. మొన్న మీరు కంపారిజన్ విషయంలో నేను అబ్జెక్ట్ చేశాను కదా. ఎందుకని? గత జ్ఞానం లేకుండా వింటేనే అసలు ఇక్కడ ఉన్నది మనకు అవగాహన అవుతుంది. కంపారిజన్ లో ఏం జరుగుతుందంటే పాతలోకి లాగేస్తున్నాం కొత్త జ్ఞానాన్ని, కదా. అవును మేడం. పాత జ్ఞానాన్ని తెచ్చి దాంతో వింటే అది వినడమే కాదు. ఇంకొకటి, ఇప్పుడు ఈ పాత జ్ఞానం అనేది దానికి ఒక స్టాండర్డ్ ఉంటుందా? ఉండకపోవచ్చు కూడా కదా మేడం. అదే కదా, కరెక్టే. అంటే అందులో నిజానిజాలను తర్కించగలిగితే అందులో వాస్తవము అనేది అంటే ఒక ప్రామాణికమైన ఒక స్థితి అనేది ఏర్పడదు కదా మేడం. అది అది కూడా ఊరికే మనం తీసుకుంటున్నాం అంతే గతాన్ని.
ఉమ్, అందుకే నేను ఎప్పుడు చెప్తాను కదా, గతంలోని మనం అర్థం చేసుకోలేదు, ఇప్పుడు అర్థం చేసుకోవట్లేదని. అర్థం చేసుకోకుండా దాంతో పోల్చేస్తాం. అంటే నిజమైన అర్థం చేసుకోవడం ఏంటంటే గతాన్ని పోలిక లేనప్పుడు నిజమైన అర్థం వస్తుంది అనేది కరెక్టే మేడం. అది ఎందుకంటే అక్కడ స- సర్ సర్వశక్తులు కేంద్రీకృతం అవుతాయేమో అని అనిపిస్తుంది మేడం. అది కరెక్టో కాదో తెలియదు. వచ్చినట్టు రాదు కదా. మేడం, మనకి అదొకటి మేడం. మీరు ఉమ్, ఎప్పుడైతే మీ ఆలోచన అడ్డు రాలేదో మీకు ఇమీడియట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి. ఏమిటి ఉమ్, వింటున్నారో వెంటనే వినడం, యాక్షన్ ఒకసారి అయిపోతాయి. అవును మేడం. కానీ అలా వినం కదా, ఆ గతంతో అవును మేడం. పోలుస్తామని. ఉమ్, ఇంకొకటి చెప్పారు మేడం. అంటే నా సెల్ఫ్కు ఏదైతే సాటిస్ఫాక్షన్ వస్తుందో అదంతా మంచి అని నేను డిసైడ్ అవుతాను. నాకు ఏంటండి? ఏదైతే నా సెల్ఫ్కి ఏదైతే సాటిస్ఫాక్షన్ ఉండి నేను ఏదైతే తృప్తి పడుతున్నానో అక్కడ మంచి అని డిసైడ్ చేస్తాను. అది కూడా చూడండి, మళ్ళీ ఎక్కువ కాలం కాదు. ఉమ్, మళ్ళీ మారిపోతుంది. అసలు మళ్ళీ నాకు అనుకూలమైన స్థితి వచ్చినప్పుడు అదే చెడ్డవాడు మంచివాడు అయిపోతాడు. అదే మంచివాడు చెడ్డవాడిని కాదు కూడా అంటాం. అదే మంచి, వీళ్ళందరూ మంచివాళ్ళండి అంటాం ఏదో కొత్త ఊరికి వెళ్ళాక. వాళ్ళ ప్రతికూలంగా ఉంటే ఏం కాదండి వీళ్ళందరూ చెడ్డవాళ్ళు అంటాం. కరెక్టే మేడం. అంటే అంటే ఈ ప్రపంచమంతా ఒక శాశ్వతమైన ప్రాతిపదికతతో కూడిన ప్రామాణికం అనేది ఏం లేదు అన్నట్టు. అంతే, అంటే అది అలా ప్రపంచం నడిచిపోతుంది అని అంతే కాదు, దానికి. మానవుడి యొక్క కాన్షియస్నెస్ అలా ఉంది. ఏమంటారు? అంటే నిజం అనేది ఒకటి ఉందా మేడం? అంటే ఇక్కడ మనం ఆ నిజం ఏమిటి అనేది ఉండబట్టే కదా ఆ ఇన్ఎగ్జాస్టబుల్ అనంతత్వం. అవునా? మ్మ్. అది ఆలోచనకు అతీతమైనది, శాశ్వతమైనది, సమయాతీతమైనది, అంతులేనిది, ఎప్పటికీ పోనిది అంటూ ఒకటి లేదా? కరెక్టే మేడం. అంటే అక్కడ అది అక్కడ పరిణామం పరిస్థితిలో అవి అక్కడ ఏమీ లేదు, లేని స్థితి అది. మ్మ్. ఏంటంటే మనం ఇచ్చే కన్క్లూషన్స్ కూడా అవన్నీ కూడా మ్మ్. పార్షియల్ గానే ఉంటాయి, పక్షపాతంగా ఉంటాయి, మనకి కండిషన్డ్ గా ఉంటాయి. మన మనసు అంతా కండిషన్ అయిపోయి ఉంది. అవును మేడం. నా నా మైండ్కి అనుకూలత ఉన్నదంతా మ్, నాకు కరెక్ట్. నాకు మీ మైండ్ కి అనుకూలం వ్యతిరేకత ఏంటి? ఆ ఉన్నదంతా క్షణంకి ఉన్న మైండ్. అది మీ మైండ్ కూడా శాశ్వతం కాదు. ఆ క్షణానికి మళ్ళీ అంటే నా మైండ్ మార్చుకుంటే మళ్ళీ అభిప్రాయం మారిపోతుంది. అది మనసు ఎప్పుడు అంటే ఇది స్టేబుల్ గా ఇది ఎక్కడ ఇది ఉంటుంది? క్షణక్షణం మారిపోతుంది. అంటే ఇది భ్రమణ నిజమా మేడం? ఏమిటి భ్రమ, ఏమిటి నిజమా అంటున్నారు మీరు? క్షణక్షణం మనస్సు మారుతుంది. ఆ మనస్సుకి అసలు మూలానికి మీరు అడిగితే అస్తిత్వమే లేదా మనస్సుకి, నేనుకిను. ఆ నేను లేని అస్తిత్వాన్ని మనం దృఢంగా పెట్టి బతుకుతున్నాం. అవునా? అంటే భ్రమనే నిజం, నిజం అనే స్థితిలో నిజమని, నడుస్తాం. నిజాన్నేమో భ్రమ అని బతుకుతున్నాం. అందుకే కదా తల్లిని చంపి అని అన్నారు రమణ మహర్షి. ఆ యథార్థ స్థితి లేకుండా జీవిస్తున్నాం గనకే మన లైఫ్ ఇలా ఉంది. అర్థమైందా మీకు? అంటే ఒక యథార్థ ఒక స్థితిని ఎప్పుడు సాటి గుర్తు చేసుకోం మనం. ఈ మనస్సు కరెక్టే మేడం. రేంజ్ లో ఉన్న వాటితోటే జీవిస్తాం మనం. అవును మేడం. అంటే ఇక్కడ జరిగే ప్రతి నిర్ణయము భ్రమతో కూడిందే కానీ కరెక్ట్ కాదు. అనేది మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే మనస్సు మూలానికి వెళ్తే మనస్సు లేదు, నేను మూలానికి వెళ్తే నేను లేదు. ఆ మూలానికి వెళ్ళకుండా జీవిస్తున్నాం అంతే. ఓ మిథ్య ఉమ్. ఆ కాన్సెప్ట్ పెట్టుకుని. అప్పటికప్పుడు నిర్ణయం అయిపోతుంది. మంచో చెడో, న్యాయమో అన్యాయమో అప్పటికప్పుడు నిర్ణయం అయిపోతుంది. ఎలా అది నిర్ణయం జరిగిపోతుంది అవుతోంది? అంతేగా. గతం బ్యాక్గ్రౌండ్ తోటి. అక్కడ ఎప్పుడు మనకి గతం బ్యాక్గ్రౌండే.
అవును మేడం. అంటే అదొక గ్రంథం. గతం అనేది ఒక గ్రంథం. దాన్ని అది రిఫరెన్స్. గ్రంథం అని ఏమనక్కర్లే కానీ గతం ఎప్పుడైతే గతం యొక్క దాంతో మనం కొత్తదాన్ని చూస్తే కొత్తది పాతదానిగా మార్చేస్తాం. అవును. అవును మేడం. ఆ అంటే జ్ఞాపకాల ఈ సమూహంలోంచి వచ్చిన రియాక్షన్ రెస్పాన్సెసే మనం ఇస్తాం. అంటే ఇంత గందరగోళంలో నుంచి అంటే ఒక డీప్ స్టడీ చేస్తే గానీ అది లోపలికి మనకు అర్థం కాలేని పరిస్థితి ఏర్పడింది. అయినా కృష్ణమూర్తి ఇప్పటికి గారు కూడా అన్నీ అలాగే ఇప్పటికి ఉంటాయి. ఆయన ఏం కొత్తవి చెప్పలే. మనం డీప్ గా మనం అబ్జర్వ్ చెయ్యం గనక ఇవన్నీ మనం గమనించట్లేదు. మనం గతంలోనే ఉంటున్నాం అన్నది మనం డీప్ గా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థం అవుతుంది. అవును మేడం. ఆయన ఎక్కడ కొత్త సిద్ధాంతం ఎక్కడ చెప్పలే. మనం అబ్జర్వ్ ఉమ్. చెయ్యనటువంటి సూక్ష్మతరమైన విషయాలు చూపెట్టి ఆ అనంతత్వంలోకి తీసుకెళ్తున్నారు. ఉమ్. వినడం అనేది మనం అది అలాగే పోల్చుకుంటూ వినడమే వినడం అని అనుకుంటాం మనం. ఉమ్. అంటే ఈ ప్రపంచం మొత్తం గతం లేకుంటే లేనట్టే ఇంకా అంతే కదా మేడం. గతం బ్యాక్గ్రౌండే అంతాను. అందుకే మనం గతంలో ఉమ్. జీవిస్తున్నాం అన్నారు ఆయన. అయితే ఏ అదే క్షణం కా అంటే క్షణం మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ తో జీవించితే అనంతత్వంలోనే ఉంటాం మనం. అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు పుట్టుక కారణం ఏంటంటే గతమే కదా. ఇండైరెక్ట్ గాను గతంలో ఉన్న జ్ఞానం యొక్క దీంతో మనం వర్క్ చేయడమే కారణం. ఉమ్. అంత చేసి ఆ పుట్టుక కారణమైన ఆ గతం మళ్ళీ ఇంకొక గతానికి తీసుకొస్తుంది మనల్ని వెళ్ళి తీసుకొచ్చి. రమణ మహర్షి వాళ్ళందరూ నేనెవరని తెలుసుకో, మనస్సు ఎవరని తెలుసుకో అంటే త్రిపుర రహస్యంలో మనస్సు అసలు ఉందా అని చూపెట్టారు. అది ఎంక్వైరీ చేస్తే అవి లేదు అక్కడ. లేని వాటికి మనం అంకితం అయిపోయి జీవిస్తున్నాం ఉన్నాదని భ్రాంతి చెందుతూ. మళ్ళీ అక్కడ డిక్లరేషన్ కూడా నడుస్తుంది మేడం. డిక్లరేషన్ అంటే ఇదే న్యాయము, ఇదే ధర్మము అనే ఒక డిక్లరేషన్. అంటే అథారిటీగా చెప్తున్నాం. అవి వస్తే అవన్నీ ఉంటాయి. పార్ట్ అండ్ పార్సల్. అవును మేడం. ఈరోజు నరసింహ గారు మహాత్ములు ఏం చెప్పారంటే అమెరికన్స్ వాళ్ళకి ఎక్కువ గర్వం ఉంటుంది అని చెప్పారు. విన్నారా? అందుకనే ఉమ్. ఏపీ సెనెట్ కి డైరెక్ట్ గా రాయకుండా లెటర్స్ అన్నీను మేడం లెవెట్స్ కి రాశారు. అయితే ఆయన అంటారు అందరూ ఒకలాగే ఉంటారండి, అమెరికన్సే కాదు. నేనన్నాను మన అబ్జర్వేషన్ మనం ఎప్పుడు కూడా పక్షపాతంగా ఉంటాం, కండిషనింగ్స్ ఉంటాం, అజ్ఞానంతో ఉంటుంది మనకి బ్యాక్గ్రౌండ్ అంతా. మన ఉమ్. అబ్జర్వేషన్ కంటే మానవాళంతటిని ప్రేమించి ఏ రకమైన అజ్ఞానం లేని వాళ్ళ అబ్జర్వేషన్ రైట్ కదా మనదానికంటే. అర్థమైందా పాయింట్? అవును మేడం. అంటే అక్కడ పక్షపాతం ఉండదు కదా మేడం. అదే అక్కడ. ఆ పాయింట్ అతను ఒప్పుకోవట్లేదు. మా ఉమ్. మా అబ్జర్వేషన్ కి మీ ఉంది అంటే మన అబ్జర్వేషన్ లో మన బ్యాక్గ్రౌండ్ అంతా జ్ఞానమే. ఆ గత జ్ఞానాలు, గత జ్ఞాపకాలు, గత అనుభవాలతో తయారైంది మన బ్యాక్గ్రౌండ్. అంటే ఇప్పుడు మన అబ్జర్వేషన్ ఏమవుతుందంటే ఒక పక్షాన్ని వహిస్తుంది. అది అంటే న్యూట్రల్ గా లేదు. అంటే ఇప్పుడు మనది అజ్ఞానం అనే బ్యాక్గ్రౌండ్ లో ఉన్నామండి, మనకు తెలుసో తెలియకో. అవును మేడం. ఆ అజ్ఞానంతో ఉన్న బ్యాక్గ్రౌండ్ జ్ఞానంతో ఉన్న బ్యాక్గ్రౌండ్ కి సహస్రాంతాలు తేడా ఉంటుంది. 100%. అంటే అంటే మన అజ్ఞానంతో కూడిన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఇది ఒకవైపు ఒరిగి ఉంటుంది. అక్కడ ఈ పొరుగు ఉంటుంది, అక్కడ కలుషితంగా ఉంటుంది. ఏమంటారు, అందులో యథార్థత లేకుండా ఉంటుంది. ఒరిగి ఉండడాలు వదిలేయండి, పక్షపాతాలు ఉన్నది వదిలేయండి, మన బ్యాక్గ్రౌండే అలా ఉంది. అప్పుడు మన అబ్జర్వేషన్ అలాగే ఉంటుంది. 100% మేడం. దో దో ఇప్పుడు దోషభూయిష్టంగా ఉండేది మనసు కాబట్టి
అది చేసే ప్రతి చర్య దోషంగానే ఉంటుంది. కానీ ఆ దోషాన్ని గుర్తించకుండా మనము దానికి న్యాయం అంటున్నాం, అన్యాయం అంటున్నాం, మంచి అంటున్నాం, చెడు అంటున్నాం. అంటే ప్రతి దాంట్లో ఈ మనసు చేసే ప్రతి చర్యలో ఆ, దోషమే ఉంది. దోషం లేని ఒక చర్య అనేది ఈ మనస్సుతో కూడిన స్థితిలో అది జరగదు. మనస్సు దోషం లేని గతానికి చర్య చెందింది అన్నది. కదా, మనస్సే ఉమ్, గతానికి చెందింది. అవును మేడం. కానీ దాన్ని పట్టుకోవాలి అంటే మనకు అంత అర్థం కాని స్థితి అది. ఆయన ఇంత పట్టుకున్నాడు. అర్థం కాని అది స్థితి ఏమీ కాదండి, అవేర్నెస్ ఉండాలి. ఏ క్షణం కాక్షణం అవేర్నెస్ తో ఉంటూ ఉంటే ఆ లోపల జరుగుతున్నవన్నీ మనకు అర్థం అవుతాయి. మనం ఎరుకతో ఉండడాన్ని ఇష్టపడం. ఉమ్, అవును మేడం. ఇష్టపడడం అంటే ఇప్పుడు ఎరుకతో ఉండడానికి ఇష్టపడము అంటే ఇక్కడ వ్యక్తిత్వం అనేది నశించిపోతుంది. దాని వ్యక్తిత్వమే మన ప్రతీక అనుకుంటున్నాం కాబట్టి మనం దాన్ని ఆ అంగీకరించాం. వ్యక్తిత్వం ఏమిటి అని చూసినా ఎన్నో ఫాల్స్ కాన్సెప్ట్స్ కలిపితే మన వ్యక్తిత్వం అవుతుంది. మొత్తం అంటే ఆ రూపమే ఫాల్స్ ఉంది. ఆ, దోషభూయిష్టంగా ఉంది అంటే ఆ రూపానికి మనసు ఉంది కాబట్టి. మనస్సుకి తరిచి చూస్తే మనసు లేదు. అవును మేడం. అంటే ఇక్కడ అంతా దోషభూయిష్టంగానే జరుగుతుంది మనసుతో కూడిన వ్యవహారం అంతా. కానీ దాన్ని అతీతంగా వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ లేదు. అందుకే నిశ్చలం, ఆలోచనలు నిశ్చలం అయినప్పుడే ఆ యథార్థత ఉంటుంది అని చెప్పారు చివరిలో. ప్రతిదానికి ఆయన అదే చూపిస్తున్నారు. మనస్సు నిశ్చలం చేస్తే అక్కడ ఆలోచన అనేది లేనప్పుడు ఉండేదే అనంతత్వం. మరి మనసు నిశ్చలత్వం అనేది సర్వశాస్త్రాలు చెప్పాయి. కానీ మళ్ళీ దానికి వ్యతిరేక భావనలతోటి తీర్మానాలు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క లేదండి, పద్ధతి. అలా ఎవరు తీర్మానాలు చేయలేదు, మన అవగాహన లోపమే. ఎక్కడైనా అవాంగ్మానస గోచరం, మనస్సుకు అగోచరం అనే చెప్పారు. మనస్సుతోటి తెలుసుకుంటామని చెప్పలే. అది మరి మనస్సుకి ఈ సాధ పట్టుబడదనే చెప్పారు. మ- మరి ఈ సాధనలన్నీ మనసుతో చేసేటివే కదా మేడం. అది మీరు ఈ సాధన ప్రక్రియ. అని మీరు దాన్ని చేస్తున్నారు, కానీ అక్కడ ఎన్న కర్మణ, ఏ కర్మ వల్ల మీకు అనంతత్వం ప్రాప్తించదని చెప్పారు కదా. మీ సాధనలు ఎందుకు చేస్తున్నారంటే మీరు అనంతత్వం కోసం చేయట్లే, మీ సంతృప్తికి ఉమ్. చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ధ్యానం కానీ యోగం కానీ ఇవన్నీ అంతే కదా, ఆ, ఏ కర్మ వల్ల మీకు ఆ అసలైనటువంటి తత్వం మీకు పొందలేరు. నిజంగా మనం ప్రశ్నించుకుంటే అనంతత్వం కోసం చేస్తున్నామేంటి మనం? అంటే ప్రక్రియ ఉంది అంటే దానికి దోషం కంపల్సరీ ఉంటుంది అనేట్టే కదా మేడం. అంతే కదా. కుట్ర ఉంటుందా లేదా అది నాకు తెలియదు, కానీ ఏ ప్రక్రియ వల్ల అది పొందలేమండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరైనా? ఇలాగ ఏదో ఒక ప్రక్రియ వల్ల పొందుదే ఈ పాట ప్రక్రియలు చేసిన వాళ్ళు ధ్యానం వల్ల పొందారు అనుకోండి, ధ్యానం చేసిన వాళ్ళందరూ అది పొందేస్తారు. ఏ ప్రక్రియకి, అందుకే దాన్ని అన్కండిషనల్ అంటారు. దాని వర్ణనలోనే అది ఏ కండిషన్ కి లోనై లేదు. నమస్తే మేడం, మీరు చెప్పేదంతా ఇవాళ నేను కూడా అందరనుకున్నాను. యోగ ప్రక్రియ గాని ధ్యాన ప్రక్రియ గాని ఎన్ని ప్రక్రియలు వీటి వల్ల అందేది కాదని చెప్తారనుకున్నాను, మీరే చెప్పారు. నమస్తే అండి. అది నేను చెప్పిందే కాదు, కైవల్యోపనిషత్తు చెప్పింది. నా కర్మణ నా ప్రజయ అనేన త్యాగేనైకేన త్యాగేనైక అమృతత్వ మానసః. అన్ని వదిలేయడం, సెల్ఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్. నేను వదిలేయండి. అవునండి. ఒక త్యాగం వల్లనే అన్నాడు. త్యాగం వల్ల అంటే ఏ త్యాగం? మనసుతో చేసే త్యాగం కాదు ఇది. నేను వదిలేయాలి. అవునండి, నేను వదిలేయాలి. దేహం మొదలుకొని అహంకారం వరకు వదిలినప్పుడే ఆ
అచ్చా, అది ఆనందతత్వం అందుకోగలుగుతామండి. ఇప్పుడు అసలు ఇందాక రామభద్ర గారు అడిగినట్టుగా భజన ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ తృప్తికి. పూజలు ఎందుకు అంతే. చేస్తున్నారు? వాళ్ళ తృప్తికి. వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు అంతే. చేస్తున్నారు. అవునా? అనంతత్వం కోసం అవును. ఎవడు తప్పిస్తున్నాడు ఇక్కడ? లేదు. దాన్ని పక్కన పెట్టేసాం ఎప్పుడో. అవునండి. పక్కన పెట్టేసి అదంటే ఏంటో తెలియట్లేదు. ఇంకా మునిగిపోయి 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 ఇంకా తేలడానికి అసలు గమ్యం చేరాలని అసలు అది ఏంటి అది అసలు ఒకటి ఉంది, నిజస్వరూపం ఒకటి ఉంది, దాన్ని తెలుసుకోవాలి. అది పుట్టిందా చచ్చిందా, అది ఏంటి, అసలు దాని గొడవ ఏంటి, ఇది పుడుతుందే చేస్తుంది ఈ మనసు అనేటువంటిది, పుట్టుక చావు లేనటువంటిది ఒకటి ఉందా లేదా అని ఎవరో అవగాహనకి వెళ్ళట్లేదండి. ఇక వరాలు ఇస్తారు ఈ బ్రహ్మదేవుడు, అంటే విష్ణువు, ప్రాపంచిక మహేశ్వరుడు. కోరికలకే వెయిటిస్తారు. అవునండి. ప్రాపంచిక, నీకు అసలు ఆ ఇదిగో రేపు ప్రాపంచికమే పొద్దున్న లేదు నీకు మనసు. బోల్డ్ ధనం వచ్చిందంటే వెళ్ళిపోతారు. నీకు అంతే ఎన్నో అండి. రకాలైన సౌఖ్యాలు వస్తాయి నీ బాడీకి అంటే వెళ్ళిపోతాం. కానీ అనంతత్వం కోసం తపన ఎవరికి ఉందండి? ఉంటే ఎందుకు పొందలేం? లేదు. అవును. ఉంటే అనంతత్వం గురించి తప్పకుండా లేదు. పొందగలం. అవును. ఆ మార్గాలు తడతాయి అప్పుడు. మనకి ఆ తపన లేదన్న సత్యం మనకి నచ్చదు. అవునండి. నచ్చకే వెనుదిరుగుతున్నారండి. వెనుదిరిగి మళ్ళీ ఈ మనసు దైవం యొక్క వల్ల కలాపం మీద అంటున్నారు. ఒకటే, ఆ దైవం కోసం మనకి తపన లేదు అంటే దైవం ఎందుకు లేదండి? కోరికలు తెచ్చే మెషిన్ అనే తపన. ఉమ్. అదే ఆ మనసు యొక్క కార్యం అది కోరికలు తీర్చమని వెళ్తుంది, కానీ అదంతా మిథ్య. అసలు అసలు ప్రపంచకమే లేదు. ఎలాగంటే మనసు యొక్క కలుపుతమే ఈ ప్రపంచకం అయింది కదండి. ఈ మనసు యొక్క కలుపుతమే, ఈ కలుపుతాన్ని తీసేస్తే అసలు ప్రపంచకము లేదు, ఈ మనసు లేదు. దీన్ని, ఈ మనసుని ఎంతసేపు ఇది ఒట్టిది ఇది ఒట్టిది అని నిర్ధారణ చేయడానికే, దీన్ని తీసేయడానికే కానండి. అసలు అసలు అనంతత్వం ఎప్పుడూ ఉండనే ఉంది కదండి. అంతే, అది అనంతత్వం తీయకపోవడం వల్లే మనకి ఎప్పుడూ తెలియదు. అంతండి. అనంతత్వం ఎప్పుడూ చెదరలేదు. ఇప్పుడు మనం నిద్రపోయినప్పుడు ఉంది, మన కలగంటున్నప్పుడు ఉంది, మనం మెలకువలో ఉన్నప్పుడు ఉంది. అదే మరి కళలో చేసిన పనులు మిగిలిపోయి బయటకు వస్తున్నాం కదా, అవి పూర్తి చేయడానికి వెళ్ళట్లేదు కదండి. అదే అలాగే జాగ్రత్తలో చేసిన పనులు మిగిలిపోయి కళలోకి వెళ్తున్నాము. ఇప్పుడు పనులు అప్పుడు చేయడానికి రావట్లేదు, అప్పుడు పనులు ఇప్పుడు చేయడానికి రావట్లేదు. కానీ మన భ్రాంతి, గతం మిగిలిపోయింది, దాన్ని పూర్తి చేయాలనే భ్రాంతి, అది ఎలాగో వదిలించుకోవడం ఎలాగో తెలియక అనుకోవడమే తప్ప అసలు అసలు మిగిలిపోయినటువంటిది గతం అనేటువంటిది లేనే లేదని నిర్ధారణ అయినప్పుడు ఆ, అవగాహన బాగుంటదండి. అదే అసలు సమస్య లేదండి, సమస్య ఉందే అని దాన్ని తొలగించుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాము. సమస్య ఉన్నదని అన్నది మనసే. ఆ మనసేనండి, అక్కడ లేదు అసలు. పా తాడే ఉన్నదే, అయినా సరే అక్కడ పాము ఉంది అని భయపడిపోయి భ్రాంతి చెందుతున్నామే కానీ విచారించి చూస్తే అక్కడ లేదు, అసలు పాము అనేదే లేదు, తాడే ఉందని విచారిస్తే దీపం తెచ్చినప్పుడు దాని వెలుగులో అది తాడే అని తెలిసింది. ఆ విధంగా మనకి లేని సమస్యని మనం పెట్టుకుంటున్నామండి. మనం ఉన్న వస్తువుని వదిలిపెట్టేసుకున్నాం, లేని వస్తువుని తెచ్చిపెట్టుకుని ఉన్న బాధలకి. వస్తువుని వదిలిపెట్టేసుకున్నాం కదా, దాన్నే రమణ మహర్షి ఆ, ఏమన్నారు? తల్లిని చంపి జీవిస్తున్నారు. తల్లి ఎవరు? ఆ ఉన్న వస్తువు. ఉన్న వస్తువు అండి. ఎందుకంటే అవును. జీవిత కాలంలో దానికోసం తప్పించాం. ఆ, మిగతా అన్నింటి కోసం ఇల్లు కావాలని తప్పిస్తాం, ఆస్తులు కావాలని తప్పిస్తాం, నా వాళ్ళు కావాలని తప్పిస్తాం. ఆ అనంతత్వం కావాలనే తపన ఎప్పుడూ లేదు మనకి. లేదండి అందులో ఈ సుఖ సంతోషాలు లేవని ఆ, అది భ్రాంతి చెందుతాం. అనుకున్న అసలు సుఖం అక్కడే ఉంది. అక్కడే ఉంది. అక్కడ ఉందన్నది తెలియక ఇలాగా వస్తువులు ఎంట, దేశం ఎంట, ఇంకా మనుషుల వెంట. ఓ వ్యక్తులేనంట పడుతున్నారే తప్ప అసలు ఉమ్. సుఖం అనేటువంటిది అక్కడ ఉన్నదే అని తెలియక ఈ భ్రాంతులకు లోనవుతున్నారండి. అసలు ఉన్నదే ఆ ఆ సర్వవ్యాపకమైన పరమాత్మ, దాన్ని తెలుసుకోవట్లేదండి. గుర్తించడం చాలా కష్టమవుతుంది. ఎందువల్ల? భ్రాంతిని వదలకపోవడం వల్ల. అలాగా చేయగా చేయగా వదులుతారేమో అని నేను అనుకుంటున్నాను. ఏ
కానీ అదే ఇంకా భ్రాంతులు తగ్గించుకోవాలండి. ఎంతవరకు భ్రాంతులు ఏమిటి తగ్గించుకుంటే చెయ్యగా అంతవరకు. వదులుతారండి? ఏమిటి చెయ్యగా వదులుతారు? చెయ్యగా చెయ్యగా అంటే ఏమిటి చెయ్యగా? ఆ పని బాగా అలవాటు అవుతుంది. ఆ ఏ పని కాదండి, ఏ పని కాదు, పని లేకుండా చేసుకోవడమే ఇక్కడ. పని ఏమిటి చెయ్యాలి? లేకుండా చేసుకుని ఎరుక. ఏమి చేయక్కర్లేదండి. చేయడానికి ఏమీ ఎరుక. ఉమ్. ఆ ఏ పని లేకుండా ఆ ఎరుకతో ఉండగలిగిన స్థితి తెచ్చుకోగా అదే అదే నేను ఆ పదం అలా ఉపయోగిస్తున్నానే తప్ప అసలు దానికి చేసేది ఏమీ లేదు, తీసేది ఏమీ లేదు, సంపాదించేది ఏమీ లేదండి. అసలు అది అక్కడే వదలగలగడమే ఉంది. ఆ మనసునే. అక్కడే అది ఉన్నదాన్ని అక్కడే మనం ఉన్నది. నొక్కేస్తున్నాం మనస్సు యాక్టివిటీస్ తో. అవునండి, అవునండి. బాగుంది. ఇంకెవరైనా? కృష్ణమూర్తి గారు ప్రతి నిమిషం ప్రతి టాపిక్ లోంచి అనంతత్వానికి తీసుకెళ్తున్నారు, కానీ ఒక కొత్త సిద్ధాంతం ఎక్కడా చెప్పలేదు. ఇంకెవరైనా మాట్లాడతారా? శారదా మాట్లాడతావా? లక్ష్మి, ఆ ఆ ఆ అనంతత్వంలో ఆనందం ఉన్నది అని మాయలో ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అందుకే కదా, తర్వాత ఈ తెలియకే కదా చేస్తున్న వీటిని పట్టుకు ప్రక్రియలకి వేలాడుతున్నారు. రెండో మనస్సు ఎప్పుడైతే పోకడలు ఆగిపోతాయో ఆనందమే ఉంటుంది. కానీ తెలియకే కదా వీటిని ఎన్ని జన్మలైనా వీటిని పట్టుకు అది వేలాడుతున్నారు. కాదు, ఉంటుంది అని ఎవరు చెప్పినా అదంతా గతంలో ఉన్న నాలెడ్జ్ కదా. ఆ ఆహా, ఆ ఉంటుందో నాలెడ్జ్ లేదో అది అది వదిలి. కరెక్ట్. అది ఇప్పుడు అలా కృష్ణమూర్తి గారు ఎప్పుడు ఎందుకు చెప్పరంటే, అది కాదు, మనస్సును ఆపితే ఉన్నదే అది అని చెప్తున్నారు అంతే. ఆ దాన్ని వర్ణించారు ఎవరు, అది వర్ణించడానికి అతీతం. ఆ మాయలో అవును, ఉన్నవాడు, మాయలో ఉన్నవాడు గుర్తించాలి అంటే ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఒకరు ఉన్నారని గుర్తించాలి కదండి. మనకి దుఃఖం వచ్చినప్పుడే కదా, ఆ మాయలో దుఃఖం కలిగినప్పుడే మనం సమీపించుతాము. ఒక ఈ పుస్తకం ద్వారా కావనండి, కృష్ణమూర్తి గారి ద్వారా కావనండి, గురువుల ద్వారా కావనండి, ఏదైనా మాయలో ఉన్నవాడు ఎప్పుడు బయటపడతాడు? ఆడికి దుఃఖం అర్థమయ్యింది, ఆడికి దుఃఖం ఏంటి, ఈ దుఃఖానికి అంతం లేదా అని చెప్పి బయలుదేరిన వాడికే ఇలాంటి ఒకటి తత్వం ఉంది అని తెలియబడద్దు కానండి. దుఃఖం మాయలో వచ్చినా, ఉన్నంతసేపు భాగ్యం తెలియబడదు. గారు, దుఃఖం వచ్చిన ఆ అందరూ అక్కడికి వెళ్ళరండి. అందరూ వెళ్ళరండి. అందరూ వెళ్తే అందరూ ఈ దీ సత్యాన్ని తెలుసుకుందరు కదండి. అది అందరూ వెళ్ళరండి, ఏ కొద్ది మంది మాత్రమే వెళ్ళిన వాళ్ళందరికీ వెళ్తారండి. తెలుస్తుందా అండి? ఇప్పుడు మీరు అంటున్నది అదే అందరూ కదా. వెళ్ళిన వాళ్ళకి తెలియట్లేదు, ప్రక్రియ చేసిన వాళ్ళకి తెలియట్లేదు. ప్రక్రియ తెలియక్కర్లేదు చేస్తున్న శారదా. వాళ్ళు ఎవరన్నా? ఎవరికైతే ఒక లక్ష్మి, లక్ష్మి, మెచ్యూరిటీ నేను వస్తుందో, అడగదలుచుకున్నది నన్ను శా- చెప్పని. శారదా నేను శారదా గంట బట్టి విన్నాను. ఉమ్. ఎప్పుడైతే ఒక మెచ్యూరిటీ మనలో వస్తుందో వీటితో తృప్తి పడని స్థితి ఒక చోట వచ్చేస్తుంది. ఈ ప్రాపంచిక విషయాలతో తృప్తి పడని స్థితి వచ్చేస్తుంది. అది కొందరికి చిన్నప్పుడు రావచ్చు, కొందరికి పెద్దప్పుడు రావచ్చు.